చిత్ర పరిశ్రమ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉందంటూ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో విజయం సాధించినవి కేవలం 6 సినిమాలే అన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉన్నా ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన చెందారు. బ్యాక్కొటేషన్ కోవిడ్ మొదలైన తర్వాత జనాలను ఓటీటీకి అలవాటు చేసింది మేమే. మా స్వలాభం కోసం ఆనాడు కంటెంట్ ఓటీటీకి అమ్మేశాం. ప్రేక్షకులు థియేటర్ వరకు రావాల్సిన పని లేదు, అందరూ ఇంట్లో కూర్చుని చూడండని మేమే అలవాటు చేశాం. ఆ తర్వాత 2020లో సంక్రాంతికి బ్యాక్కొటేషన్ అల వైకుంఠపురంలో బ్యాక్కొటేషన్ సరిలేరు నీకెవ్వరు బ్యాక్కొటేషన్ రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధించాయి. ఆ సంవత్సరం చూసిన రెవెన్యూ మళ్లీ ఇప్పటి వరకు ఏ సంక్రాంతికి చూడలేదు. అంటే ఫుట్ఫాల్ తగ్గుతూ వస్తోంది. నాకు తెలిసి అప్పటికి ఇప్పటికి 50% ఫుట్ఫాల్ తగ్గిపోయింది. ప్రేక్షకులు థియేటర్కి రావడం లేదు. టికెట్ రేట్లు, క్యాంటీన్ రేట్లు పెంచేశాం. వాటిని చూసి ప్రేక్షకుడు థియేటర్ రావాలంటే భయపడుతున్నారు. కొన్ని థియేటర్లు సరిగ్గా లేవు, రెనోవేట్ చేయాలి. కానీ థియేటర్ మీద పెట్టుబడి పెట్టిన తర్వాత వస్తోదా రాదో తెలియదు. దీంతో రెనోవేషన్ చేయడం లేదు. ఆడియన్స్ థియేటర్కు రావడానికి మనం ఏం కంటెంట్ ఇస్తున్నాం, ఏం తీస్తున్నాం అన్నది ఎవరూ ఆలోచించడం లేదు. కోవిడ్ తర్వాత కొందరు హీరోలుగాని దర్శకులుగాని ఎక్కువ సినిమాలు తీసామా, ఓటీటీకి ఎలా అమ్మాం అన్నదే ఆలోచిస్తున్నారు. నాన్ థియేట్రికల్ రెవెన్యూ ఎంత వచ్చిందని లెక్కలేస్తున్నారు. కానీ ప్రేక్షకుడిని దూరం చేసుకుంటామని ఎవరూ ఆలోచించలేదు. ప్రతి ప్రొడక్షన్ హౌస్ 5-6 సినిమాలు తీయడానికి చూస్తోంది. అలాంటప్పుడు సినిమా క్వాలిటీ పడిపోతుంది. వాటిలో ప్రేక్షకుడిని థియేటర్కు తీసుకొచ్చే కంటెంట్ ఉండటం లేదు. ఈ 6 నెలల కాలంలో ఎన్ని సినిమాలు రిలీజయ్యాయి, ఎన్ని విజయం సాధించాయి? సరైన రిలీజ్లు లేక 5-6 వారాల పాటు థియేటర్లు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. వారం వారం సరైన కంటెంట్ ఇవ్వలేకపోతున్నాం. ఆడియన్కి ఎగ్జైట్మెంట్ లేకుండా చేసేశాం. ఈ పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇలాగే కొనసాగితే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు.